వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. తెలంగాణలో రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020లో భాగంగా దీనినే మనము ధరణి చట్టం అన్నాము. ఈ ధరణి చట్టం అనేది 2020 అక్టోబర్ 29 నుండి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అమల్లోకి రావడం జరిగింది. మరి ఈ ధరణి చట్టంలో భాగంగా మనకి సాదా బైనామా భూములకు సంబంధించి ఎలాంటి పరిష్కార మార్గాలు లేవు. అదేవిధంగా వారసత్వంగా వచ్చిన భూములలో తహసీల్దార్ గారు ఆ వారసత్వంగా వచ్చే తండ్రి నుంచి కుమారులకు ఎవరికైతే భూమి మ్యూటేషన్ జరుగుతుందో ఆ కుమారులందరి నుంచి ఎలాంటి విచారణ లేకుండానే వాళ్ళలో జ్యేష్ఠ పుత్రుడైన ప్రథమ పుత్రుడైన వాళ్ళలో ఎవరు వస్తే వాళ్ళకి ల్యాండ్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ధరణి చట్టం ప్రకారము ఎవరి పేరిట అయితే భూమి వివరాలు సరిగ్గా లేవో ఆ భూమి వివరాలు సరిగ్గా లేకపోతే వారికి పరిష్కార మార్గాలు ఏవి కూడా ధరణి చట్టంలో లేవు. డైరెక్ట్గా కోర్టులను ఆశ్రయించాల్సిందే, అనగా సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిందే. ఇలాంటి ధరణి చట్టంలోని లోపాలను సరిదిద్దడం కోసమే 2024లో రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2024 దీనిని 2025 ఏప్రిల్ 14 నాడు భూభారతి చట్టం పేరుతోటి అమల్లోకి తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ధరణి చట్టంలో ఉన్న లోపాలను సరిదిద్దడం కోసమే భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది. థ్యాంక్ యూ.